బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు తెలంగాణ హైకోర్టులో చుక్కదరైంది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. లగచర్ల ఘటనలో తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్ను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ హైకోర్టు పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో నరేందర్ రెడ్డి A1గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితర అధికారులపై దాడి చేసిన ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నరేందర్ రెడ్డితో పాటు మరో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా పట్నం నరేందర్ రెడ్డి తనపై నమోదైన FIRను రద్దు చేయాలని నవంబర్ 14న ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ఇరుపక్షల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పును ప్రకటించింది. కాగా దుద్యాల మండలంలోని 4 గ్రామాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే లగచర్లతో పాటు సమీప గ్రామాలకు చెందిన రైతులు ఫార్మా క్లస్టర్లకు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం నవంబర్ 29న ఈ భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయగా దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 30న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు వైసీపీ అధినేత మాజీ